కొరటాల శివ బాలయ్యల ప్రాజెక్ట్ కి ఊర మాస్ టైటిల్ ఫిక్స్. బాలయ్య పక్కన క్యామియో చేయబోనున్న మరో యంగ్ హీరో. అప్పుడు ఎన్టీఆర్ టైం అయితే ఇప్పుడు బాలకృష్ణ టైం. స్పీకర్లు పగిలిపోవడం పక్కానట. ఇంతకీ ఆ పవర్ఫుల్ టైటిల్ ఏంటి? బ్యాక్గ్రౌండ్ కథ ఏంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో రాబోతున్న మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం మే 21న ఓపెనింగ్ చేయబోతున్నారట ఈ మూవీని. అనిరుద్ రవిచంద్రన్ మొదటిసారి బాలయ్యకు మ్యూజిక్ అందించడంతో సినిమాపై విపరీతమైన బజ్ అయితే ఏర్పడింది. దేవర రూపంలో అద్భుతమైనటువంటి అవుట్పుట్ ఇచ్చినటువంటి తన వైపే కొరటాల మొగ్గు చూపడంతో రెమ్యునరేషన్ కాస్త ఎక్కువైనా సరే ఓకే అనుకున్నారట. ఇది మాత్రమే కాదు, అసలు విషయం ఇంతకన్నా పెద్దదే ఉంది. ఇన్సైడ్ టాక్ ప్రకారం ఈ సినిమాకు కార్పెంటర్ అనేటువంటి పేరు బలమైనటువంటి పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ మధ్య స్టార్ హీరోలు అయితే కోటీశ్వర్లుగానో లేదా పెద్ద ఉద్యోగం చేసుకున్నటువంటి క్యారెక్టర్లే ఎక్కువగా చేస్తున్నారు. కార్పెంటర్ అనేది మన నిత్య జీవితంలో ఎంతగానో ముడిపడినటువంటి పేరు. ఏదో ఒక సందర్భంలో వీళ్ళతో పని పడుతూనే ఉంటుంది. పైగా మాస్ కి త్వరగా రీచ్ అవుతుంది. కథ ప్రకారం బాలయ్య వృత్తి కూడా అదే కావడంతో దీన్నే లాక్ చేసే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. ఇంతకు మించి లీక్స్ అయితే రాలేదు, కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం అయితే ఉంది. ఎందుకంటే ఆచార్యలో చిరంజీవి ప్రొఫెషన్ కూడా కార్పెంటరే. పాదఘట్టంకు వచ్చినప్పుడు అక్కడి జనాలకు అలాగే మెగాస్టార్ పరిచయం అవుతాడు. ఇప్పుడు కొరటాల కూడా అదే వృత్తిని బాలయ్యకి పెట్టడం చూస్తుంటే దెబ్బ పడిన చోటే మళ్ళీ ప్రూవ్ చేసుకోవాలనేటువంటి తపనతో అనుకోవచ్చు. జూనియర్ ఎన్టీఆర్ కు బ్లాక్ బస్టర్ ఇచ్చినటువంటి కొరటాల ఇప్పుడు బాలయ్యకు అంతకన్నా పెద్ద హిట్ ఇవ్వాలి. గోపిచంద్ మల్లేని ప్రాజెక్ట్ తో పాటు ఈ సినిమా షూటింగ్ కూడా సమాంతరంగా జరుగుతుందని వినిపిస్తోంది. లేటెస్ట్ గా ఈ విషయంలో ఇంకా ఎలాంటి డెసిషన్ అయితే తీసుకోలేదు. వీటిలో ఒకటి 2027 సంక్రాంతికి ఉండాలనేది టార్గెట్ గా పెట్టుకున్నారట. అఖండ తాండవం 2 డిసెంబర్ లో వచ్చినటువంటి నేపథ్యంలో ఈసారి పండగ మిస్ కాకుండా వీలైనంత త్వరగా ట్రై చేస్తారట. ఒకవేళ అనుకున్న టైంకి అన్ని పూర్తయితే మల్లేని తీస్తున్నటువంటి బాలయ్య 111 దసరా బరిలో ఉండేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ అని చెప్పొచ్చు. ఇక నందమూరి నరసింహం బాలయ్య బాబుకు హీరోగా చేసినటువంటి ప్రతి సినిమాలో తనను తాను డిఫరెంట్ గా ప్రజెంట్ చేసుకున్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే ప్రజెంట్ గోపిచంద్ మల్లేని డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నారు, అది అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా తర్వాత ఆయన కొరటాల శివ డైరెక్షన్ లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి సినిమా గురించే ఎక్కువగా ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. అయితే ఈ సినిమా చాలా వైవిధ్యంగా ఉండబోతుందట. బాలయ్య బాబు ఈ సినిమాతో ఒక సోషల్ మెసేజ్ ను కూడా ఇవ్వబోతున్నారనేటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఈ క్రమంలోనే వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఇప్పటి వరకు సినిమా అయితే రాలేదు. కాబట్టి ఈ మూవీ భారీ విజయాన్ని సాధిస్తుందంటూ బాలయ్య బాబు అభిమానులు, ఇటు కొరటాల శివ ఫ్యాన్స్ సైతం కామెంట్ చేస్తుంటున్నారు. అయితే ఇప్పటి వరకు కొరటాల శివ చేసినటువంటి సినిమాలన్నీ మంచి సక్సెస్ నే సాధించాయి. ఒక్క ఆచార్య సినిమా మినహాయిస్తే కొరటాలకు 100% సక్సెస్ రేట్ ఉందనే చెప్పాలి. ఇక ఈ సినిమాలో మరో స్టార్ హీరోని కూడా పార్ట్ చేయబోతున్నారట మేకర్స్. మొత్తానికైతే వాళ్ళు ఈ సినిమాని భారీ రేంజ్ లో తెరకెక్కించాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు. కాబట్టి ఈ సినిమాకి మరొక యంగ్ హీరోని కూడా యాడ్ చేయబోతున్నట్లుగా కూడా తెలుస్తుంది. ప్రజెంట్ లేటెస్ట్ గా అందుతున్నటువంటి అప్డేట్ ప్రకారం అయితే ఈ మూవీలో సిద్ధు జొన్నలగడ్డ కూడా ఒక స్పెషల్ క్యారెక్టర్ ప్లే చేయబోతున్నారట. 15 నిమిషాల పాటు తన క్యారెక్టర్ ఉంటుందని వినికిడి. అయితే ఈ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అనేది డైరెక్టర్ ఆ క్యారెక్టర్ ను తీర్చిదిద్దేదాన్ని బట్టి తెలియాలంటే మాత్రం డెఫినెట్ గా మరికొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సి. ఇక బాలయ్య బాబుకు సిద్ధు జొన్నలగడ్డ మధ్య చాలా మంచి సన్నిహిత సంబంధం అయితే ఉంది. అది మనం ఆల్రెడీ చూసాం. కాబట్టి ఆయన కొరటాల శివ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసడానికి కూడా టాక్ నడుస్తుంది. కొరటాల శివ ఇంతకు ముందు చేసినటువంటి దేవర సినిమా కూడా భారీ విజయాన్ని సాధిస్తున్నప్పటికీ అది ఒక మోస్తారు సక్సెస్ గానే మారింది. కాబట్టి ఈ సినిమాతో ఆయన ఎలాగైనా సరే బ్లాక్ బస్టర్ సక్సెస్ ని సాధించాలని గట్టిగా చూస్తున్నట్లుగా తెలుస్తుంది. జనరల్ గా కొరటాల శివ సినిమాలో ఒక బలమైనటువంటి సోషల్ మెసేజ్ తో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉంటాయి. కార్పొరేటర్ అనేటువంటి టైటిల్ ని బట్టి చూస్తుంటే బాలయ్య పాత్ర ఈసారి చాలా కొత్తగా అండ్ లోకల్ సెటప్ లో అత్యంత పవర్ఫుల్ గా ఉండబోతుందని అర్థమవుతుంది. బాలయ్య మార్క్ డైలాగులు, కొరటాల మార్క్ ఎమోషన్స్ కలిస్తే బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయమే. ఇక ఈ సినిమాకు మరో మెయిన్ అట్రాక్షన్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్. ప్రజెంట్ సౌత్ ఇండియాలో టాప్ ఫామ్ లో ఉన్నటువంటి అనిరుద్ బాలయ్య సినిమాకు మ్యూజిక్ అందిస్తుండడంతో ఇదే తొలిసారి. అయితే బాలకృష్ణ ఎనర్జీకి తగ్గట్టుగా అనిరుద్ ఎలాంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్, సాంగ్స్ ఇస్తారో అని ఫ్యాన్స్ లో భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఈ కాంబినేషన్ మ్యూజికల్ పరంగా కూడా సెన్సేషన్ క్రియేట్ చేయనుంది. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించినటువంటి ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ఇప్పటికే కంప్లీట్ అయ్యాయని, అతి త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ను కూడా స్టార్ట్ చేసేందుకు మూవీ యూనిట్ ప్లాన్ చేస్తుందని తెలుస్తుంది. అయితే కార్పెంటర్ టైటిల్ విషయంలో మేకర్స్ నుంచి మాత్రం ఒక క్లారిటీ అయితే రావాల్సిందే. డెఫినెట్ గా ఈ ప్రాజెక్ట్ పేరు పెట్టడం కొత్తేమీ కాదు. ఎందుకంటే గతంలో చాలా సినిమాల్లో ఇలాంటి ఒక మాస్ టైటిల్స్ వచ్చాయి. అది కూడా
బాలయ్యని ఏం పెట్టి చేసినా ఎక్స్‌పెరిమెంట్ అదే విధంగా ఉంటుంది కాబట్టి, అందుకోసమే ఈ సినిమాకి 'కార్పెంటర్' అనేటువంటి టైటిల్‌ని పరిశీలనలో ఉన్నట్లయితే తెలుస్తుంది. 'కార్పెంటర్' ఆబ్వియస్‌గా చాలా రకాలుగా మనం వింటూనే ఉంటాం. చాలా మాస్ పీపుల్‌కి కూడా ఎక్కువగా రీచ్ అవ్వాలంటే ఇలాంటి ఒక పవర్‌ఫుల్ టైటిల్ పెడితేనే బావుంటుందనేది కూడా చాలా మంది కామెంట్ చేస్తున్నారు. బట్ బాలయ్య ఫ్యాన్స్ మాత్రం కొంచెం డిసప్పాయింట్‌తో ఉన్నారు. ఎందుకు అంటే ఆబ్వియస్‌గా ఇప్పుడు 'కొరటాల శివ' డీల్ చేసిన అందరూ కూడా మొత్తం యంగ్ హీరోసే. అటు 'మహేష్ బాబు' కావచ్చు, 'ప్రభాస్' కావచ్చు, దాని తర్వాత 'ఎన్టీఆర్' కావచ్చు. ఇలా ఉన్నటువంటి అందరి హీరోస్ కూడా యంగ్ హీరోస్ తోటే హిట్లు కొట్టాడు అక్కడ 'కొరటాల శివ'. కానీ ఇక్కడ చూస్తే ఆబ్వియస్‌గా మొత్తం సీనియర్ హీరో మెగాస్టార్ 'చిరంజీవితో' తీసినటువంటి ఆబ్వియస్‌గా 'ఆచార్య' సినిమా ఏదైతే ఉందో అది కొంచెం బ్రేక్ ఇచ్చింది. ఆ హిట్స్ పరంపరకి కొంచెం ఫుల్ స్టాప్ పెట్టినట్లయింది. బట్ దాంట్లో 'రామ్ చరణ్' ఉన్నాడు. అదొక పెద్ద మైనస్ అయితే. ఇప్పుడు బాలయ్యని ఎలా ట్రీట్ చేయబోతున్నారు? ఎలా తీర్చిదిద్దబోతున్నారు? అనేది కూడా ఒక పెద్ద క్వెషన్ మార్క్. ఈవెన్ ఆఫ్‌కోర్స్ 'ఎన్టీఆర్‌తో' చేసినటువంటి 'దేవర' కూడా అద్భుతమైనటువంటి విజయం సాధించినప్పటికీ, అప్పటికి కూడా కొన్ని కామెంట్స్ అయితే 'కొట్టాల శివ' ఎదుర్కోవడం జరిగింది. సో, అందుకోసమనే మరిప్పుడు బాలయ్యని ఎలా ఎదుర్కుంటాడు? ఎలా ఫుల్‌ఫిల్ చేస్తాడన్నది ఒక పెద్ద క్వెషన్ మార్క్. అయితే ఇప్పుడున్నటువంటి టాక్ ప్రకారం సేమ్ టైమ్ డైరెక్టర్ అక్కడ 'కొరటాల శివ' దాని తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ కలిసి వీళ్ళ ఇద్దరి కాంబోలో 'యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కి' ఒక మాస్ ర్యాంపేజ్ బీజీఎం స్టిల్ ఇప్పటికి సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. అలాంటి బీజీఎం ఇచ్చాడు అనిరుద్. అప్పుడు అబ్బాయి వంతైతే ఇప్పుడు బాబాయ్ వంతు అన్నట్టుగా ఫర్ ది ఫస్ట్ టైమ్ ఇప్పుడు అనిరుద్ రవిచంద్రన్ బాలయ్యకి మ్యూజిక్ అందించబోతున్నారు. అది కూడా 'కొరటాల శివ' డైరెక్షన్‌లోనే. సో, మరి అప్పుడు ఎన్టీఆర్ టైమ్ అయితే ఇప్పుడు బాలకృష్ణ టైమ్ అని కూడా చాలా మంది ఫ్యాన్స్ అయితే కామెంట్ చేస్తున్నారు. సో, మరి ఈ కాంబో డెఫినిట్‌గా 'దేవర' కాంబో ఆబ్వియస్‌గా హిట్ కొట్టింది. మరి ఇప్పుడు ఈ కాంబో అప్పుడు అబ్బాయితో తీసి హిట్ కొట్టినటువంటి 'కొరటాల' అండ్ సేమ్ టైమ్ అనిరుద్ రవిచంద్రన్ ఇక్కడ బాబాయ్‌తో ఎలాంటి ప్రాజెక్ట్ చేయబోతున్నారు? ఎలాంటి పవర్‌ఫుల్ మార్క్ ఎలిమెంట్స్ చూపించబోతున్నారనేదే ఫ్యాన్స్‌లో ఉన్నటువంటి అతిపెద్ద క్యూరియాసిటీ విషయం. సో, మరి ఈ కాంబో నిజంగా వర్కౌట్ అయితే మాత్రం రికార్డులు తిరగరాయడం పక్కా అనే చెప్పాలి. సో, మరి ఈ కాంబోపై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.